అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునరుస్తు, పుష్యమి, ఆశ్లేష. అయితే ఈ రోజున వీరికి ప్రయత్నం చేసిన కార్యక్రమాలన్నింటిలోనూ ఎక్కువ స్టామినా అనేది ఉంటుంది. అంటే సామర్థ్యంతో పనులు నెరవేర్చుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తూ వ్యక్తుల సహకారంని తీసుకోవడానికి ఇష్టపడకుండా మీ అంతటా మీరే పనిని నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆ నేపథ్యంలో ముఖ్యంగా మీకు ఎవరన్నా మీ బంధుమిత్రులు కానీ ముఖ్యులు కానీ మీకు సహకరించడానికి ముందుకు వచ్చినా కూడా దాని మీద మీకు పెద్ద ఆసక్తి అనేది ఉండదు. అంటే ఇతరుల సహకారం తీసుకోవడానికి విముఖత వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. దానివల్ల మీకు ఆత్మస్థైర్యం, అంటే ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు నా అంతా నేను చేసుకోగలను అనుకున్న ధైర్యం కూడా కొంతగా సన్నగిలే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు అవకాశం ఉంటే తప్పనిసరిగా ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల సమస్యలేమీ ఉండవు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి అంటే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వారికి ఈ రోజున మాటల వల్ల, మాటలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ కొంత స్వార్థపూరితంగా ఇతరులకి అనిపించటం వల్ల మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది. అంటే ఇతరులకు ఏదైనా మీరు వాగ్దానాలు చేసినా, ఆర్థిక సంబంధమైన విషయాలలో మీకు రావాల్సిన విధానం గురించి మీరు చర్చలు జరిపినా స్వార్థపరులైన వ్యక్తుల వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే ఆవశ్యకత అనేది ఇందులో మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఆహార స్వీకరణ విషయంలో, అంటే కొత్త ప్రదేశాల్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆహార సంబంధమైన విషయాలలో కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా కనబడుతున్న రీత్యా కొత్త ప్రదేశాల్లో ఆహారం తీసుకునేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. లాభదాయకమైన ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా లాభంతో పాటు సమానంగా వైరాగ్య ఆలోచనలు కూడా రావడం వల్ల ఒక పని చేయడంలో లాభ నష్టాల కన్నా కూడా చేద్దామా వద్దా అనే విషయంలో వైరాగ్యపూరితమైన ఆలోచనల వల్ల మొదలు పెట్టడానికి ఎక్కువ సంకోచించే అవకాశాలు, అలాగే మీ మీద మీకు నమ్మకం కొంతవరకు తగ్గే అవకాశాలు, దాంతోపాటుగా కొత్త వ్యక్తులు ఎవరన్నా మీకు సహకరించడానికి వచ్చినప్పుడు ఏదైనా కొనుగోలు నిమిత్తం కానీ, సంతానపరమైన విషయాలలో కానీ, సంతాన అభివృద్ధి కొరకు మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కానీ కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల, అది ప్రయాణ సంబంధమైన విషయాలు కానీ ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత ఆలోచనలో పడతారు. అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు పూర్తి స్థాయిలో నమ్మకం అనేది ఉండడం కొంతవరకు తక్కువ ఉంటుంది.